నీలిమ వాళ్ళ నాన్న మాధవరావు నిన్న రాత్రి స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయారు. స్పాట్ డెడ్. నాన్న తప్పితే ఎవ్వరూ లేని నీలిమ ఒంటరిదైపోయింది. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి 2 days పట్టింది. బాడీని కలెక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంది నీలిమ. బట్ సైన్ చేయాల్సిన డ్యూటీ డాక్టర్కి ఏదో ఇన్స్పెక్షన్ ఉండడం వల్ల ఇంకా మార్చరీకి రాలేదు. అందుకే బాడీని ఇవ్వలేదు. చీకటి పడింది. స్టాఫ్ మొత్తం వెళ్ళిపోయారు. అప్పుడే మార్చరీలో నుండి తలుపు తోసుకుంటూ వచ్చాడు రుద్ర. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావా? చీకటి పడింది, ఇంటికి పో అమ్మా. రేపు రా, డాక్టర్ గారు ఈరోజు రారట. ఆయన సంతకం పెడితే గానీ శవం ఇవ్వకూడదు, కాబట్టి వెళ్ళిపో. తాత ప్లీజ్ వెళ్ళిపో, మనకు నాన్నని తీసుకునే వెళ్తాను. ఎందుకు తల్లి ఒంటరిగా ఈ శవాల కొంపులో? నాకంటే తప్పదు. ఇక్కడైతే నువ్వైనా తోడున్నావు తాత. ఇంటికి వెళ్తే నిజంగానే ఒంటరిని. నాకు నాన్న తప్ప ఎవ్వరూ లేరు తాత. సరే అయితే ఉండు అని జేబులో నుండి రక్తం అంటుకున్న తన చేతులతో బన్ ప్యాకెట్ని పక్కన పెట్టి వెళ్ళి తన కుర్చీలో కూర్చుని కూని రాగాలు తీస్తూ రుద్ర తాత మార్చరీ అసిస్టెంట్, ఎవ్వరూ లేని అనాథ. అందుకే డ్యూటీ టైం అయిన తర్వాత కూడా మార్చరీలో హాస్పిటల్ సరౌండింగ్స్లోనే తిరుగుతూ అక్కడే పడుకుంటాడు. చీకటి పడ్డాక చుక్క పడాల్సిందే. ఆ చప్పుడుకి ఉలిక్కి పడింది నీలిమ. రుద్రతాత మాత్రం చిరాకు పడుతూ లేచి, గంట నిండా పడుకోనివ్వరు కదరా, వస్తున్నా ఉండండి అని ఇంకో 2 గుటకలు మందు నోట్లో పోసుకుని సీరియస్గా తలుపు తీసుకుని మార్చరీలోకి వెళ్ళాడు. ఇదంతా అయోమయంగా చూస్తూ ఉంది నీలిమ. కొంతసేపటికి బయటకు వచ్చి నీలిమ తినకుండా ఉన్న బన్ని చూసి, నువ్వు తినడం మానేసినంత మాత్రాన చచ్చిన మీ నాన్న తిరిగిరాడు తల్లి. తినో, ఆకలితో ఉండకో. నాన్నని చూస్తే కానీ ఏం తినను తాత. అయినా ఏంటా చప్పుడు? అదా, కొన్ని ప్రాణాలు బాడీని వదిలి అంత సులువుగా పోవు తల్లి. ఆట ఆర్తనాదాలు, ఆత్మకోశ నిశ్శబ్దం తట్టుకోలేక అలా అలికిడి చేస్తాయి. నేను వెళ్ళి ఏవో పిచ్చరుపులు అరిస్తే పడుకుంటాయి. నాకు ఇది అలవాటే. అంటే ఆత్మలు నిజంగా ఉంటాయా తాత? ఎందుకు ఉండవు తల్లి, ఉంటాయి. మనిషి వచ్చిన 11 రోజుల వరకు భూమిపై తిరిగాడుతూ వాళ్ళ చుట్టూ, ఆస్తిపాస్తుల చుట్టూ, స్నేహితుల చుట్టూ, భార్య పిల్లలు, ఇల్లు వాకిలి అని తాపత్రయపడుతూ తిరిగి తిరిగి కొద్దిగా మరిచిపోయి 11వ రోజున పూర్తిగా మరిచిపోతాయి. ఇలాంటి ఆత్మ పుట్టిన పాపతో సమానం. దుష్ట మనుషుల్లాగానే దుష్టాత్మలు కూడా ఉంటాయి, తెలుసా? నువ్వు ఎప్పుడైనా చూసావా తాత ఆత్మని? ఆత్మను చూడలేదు తల్లి, కానీ చచ్చినవాడు తిరిగి బ్రతకడం చూసా. చచ్చినవాడు బ్రతికాడా? అవును తల్లి. చాలా సంవత్సరాల క్రితం నా భార్య చనిపోతే దహనం చేయడానికి శ్మశానంకి వెళ్ళా. అక్కడ దొండు అని ఒకడు పరిచయం అయ్యాడు. ఆడు చనిపోయినా నా భార్య చితిని కాల్చినవాడు. భార్యను మర్చిపోలేక తాగుడుకు బానిసయ్యా. రోజు శ్మశానంకి వెళ్ళి నా భార్యను గుర్తు చేసుకుంటూ తాగేవాడిని. అలా రోజు శ్మశానంకి వెళ్ళడం వల్ల దొండుగాడు నాకు బాగా పరిచయం అయ్యాడు. ఎవరు నన్ను ప్రేమగా డాడీ అని పిలిచేవాడు. ఇద్దరం కలిసి శ్మశానంలోనే మందు కొట్టేవాళ్ళం. బాగుందిరా బేట మన పని. నేనేమో మార్చురీలో చచ్చిన శవాలను వస్తాను, నువ్వేమో చచ్చిన శవాలని తగలబెడతావు. మనది శవబంధంరా బేట. బాగా చెప్పాడాడి, మన శవబంధం. చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయి ఊరూరా తిరుగుతూ ఏవో పనులు చేసుకుంటూ చివరికి శ్మశానంకి వచ్చాడు దొండు. ఎవరూ చేయడానికి ఇష్టపడని కాటి కాపరి పని చేస్తూ బతికేస్తున్నాడు. దొండుగాడికి లేని అలవాట్లు లేవు. సారా జోదం అంటే మహా పిచ్చే. వాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అస్సలు రానివ్వరు.
కానీ ఇదే సిటీలో మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వాడి తమ్ముడిని మాత్రం అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు. మందు తాగితే మజా వస్తుంది, జూదం ఆడితే ఏమొస్తుందిరా? కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా? ఆ మజా నీకు చెప్పిన అర్థం కాదులే డాడీ. ఏదో ఒక రోజు నా చేతికి సుడి తగలదా, నేను లక్షలు సంపాదించి కారులో మేడల్లో బతకనా? అప్పుడు కారులో వచ్చి సేవలు కొలుతావరా? నువ్వు నీకు ఇప్పుడు తెలియదులే. నేను కోటేశ్వరుని అయ్యాగా నా గొప్ప తెలుస్తుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు విశిష్టమైన ఆషాఢ అమావాస్య. పడుకోనున్న దొండుని ఒక క్షుద్రమాంత్రికుడు నిద్రలేపి, ఒరేయ్, నీకు బోలెడు డబ్బు ఇస్తా, నాకు చేతపడి చేయడానికి ఈ ఆషాఢ అమావాస్య రోజుకి 3 రోజుల ముందు చనిపోయిన ఆడపిల్ల పుర్రే, కాకి కూడా ముట్టని పిండం కావాలి. డబ్బులపై కక్కుర్తితో ఆ క్షుద్రమాంత్రికుడు అడిగినవన్నీ అరేంజ్ చేసి ఆడి చేతబడి చేస్తున్నంతసేపు పక్కనే ఉన్నాడు. అంతా అయిపోయాక, అయ్యా, మీరు ఇచ్చిన డబ్బుతో ఎంచక్క 4 రోజుల పాటు మాంసం తిని మద్యం తాగి 3 ముక్కలు ఆడుతా. మళ్ళీ మీకు ఎలాంటి ఏ సహాయం కావాలని నన్నే అడగండి. నాకు జూదంలో బోల్ డబ్బులు రావాలని దీవించండి అయ్యా. జూదంలో డబ్బులు కావాలా? ఏది నీ చేయి చూపించు. నీ చేతిలో జూదరేఖ లేదురా, కానీ కాశ్మోండా చక్రం ఉంది. కాశ్మోండా చక్రమా అంటే ఏంటి స్వామి? నువ్వు ఎంత ఆడినా జూదంలో డబ్బులు గెలవలేవు, కానీ తలుచుకుంటే సులువుగా కాశ్మోండాని ప్రసన్నం చేసుకోగలవు. కాశ్మోండా? అవును, శ్మశానంలో చిక్కుకున్న ప్రేతాత్మలకి అధిపతి క్షుద్రదేవత కాశ్మోండా అని. దానిని ఎలా కొలవాలో, కొలిస్తే ఎలాంటి శక్తులనిస్తుందో వివరంగా చెప్పాడు. నీ చేతిలో క్షుద్ర చక్రం ఉంది గనుక 12 అమావాస్యల్లో కాశ్మోండాని వశం అవుతుంది. జీవితంలో ఒక్కసారి కాశ్మోండాని ప్రసన్నం చేసుకోగలం. కావాలి అంటే ప్రయత్నించు, కానీ జాగ్రత్త, క్షుద్ర చక్రం ఉన్నవాడి చావు ప్రేతల చేతిల్లోనే. వాడు వెళ్ళిపోయాక దొండు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఆనందంతో జరిగిందంతా చెప్పాడు. నేను వద్దని అంత చెప్పినా వినలేదు. ఆ రోజు నుండి పూర్తిగా మారిపోయాడు. వాడి గదిలో కాశ్మోండా బొమ్మ ఒకటి పెట్టి రోజు రాత్రి ఏవో మంత్రాలు చదువుతూ క్షుద్ర పూజలు చేసేవాడు. కన్నె పిల్లల సవాలు కాలిపోయాక వాటి పుర్రెల్ని తీసి మర్రి చెట్టు వెనక కప్పెట్టేవాడు. బేటా, నువ్వు మరీ మూర్ఖంగా మారిపోతున్నావురా. ఆ శాతపడి మాంత్రికుడు నిన్ను పిచ్చోడిని చేశాడు. ఈ రోజుల్లో పిలిస్తే వరాలిచ్చే క్షుద్ర దేవతలు దెయ్యాలు ఏంట్రా? నువ్వు గమ్మునుండాడే. నెక్స్ట్ వచ్చే ఆదివారం లాస్ట్ అమావాస్య. ఆ శుక్ర చెప్పినట్టు జరిగితే సరే, లేదో కాశ్మోండా బొమ్మ బయట పాడేసి నా పనేదో అది చూసుకుంటా. ఆ ఆఖరి అమావాస్య రోజు కప్పెట్టిన కన్నెపిల్లల పుర్రెలు అన్నీ తవ్వి తీసి శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు కింద కుప్పలా పెట్టి దానిపైన కాశ్మోండా బొమ్మ పెట్టి ఆ మాంత్రికుడు చెప్పిన మంత్రాలు చదువుతున్నాడు. అలవాటైన శ్మశానం వాడికి వింతగా భయంకరంగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి బోరుని వర్షం, ఉరుములు, మెరుపులు, గాలికి చెట్లు ఊగుతూ కొమ్మలు ఇరిగి పడుతున్నాయి. సమాధంలో నుండి నవ్వులు. అప్పుడు ఆ బొమ్మలో నుండి పొగతో రూపం ప్రత్యక్షమైంది. ఏం కావాలిరా నీకు? నన్నెందుకు నిద్ర లేపావు? అది నాకు జూదరేఖ కావాలి. నేను ఎప్పుడు గెలవాలి. ఇంకా రోజు ప్రాణం పోయి మనుషులు సవాల్గా మారడం చూస్తున్నా. సవాల్ని మనుషులుగా బ్రతికించే విద్య ఉందా? ఉంటే అది నాకు కావాలి. ఓ, మృత సంజీవిని విద్య కావాలా? సరే, నువ్వు అడిగిన 2 కోరికలు తీరుస్తాను. కానీ 12 అమావాస్యల నుండి నరరక్తం లేక ఆకలితో ఉన్నాను. నాకు పెళ్లి కాని కుర్రోడి రక్తంతో దాహం తెచ్చు. అప్పుడే నీ కోరిక నెరవేరుస్తాను. ఇప్పటికిప్పుడు పెళ్లి కాని వాడిని తెచ్చి నీకు బలిచ్చేది ఎలా? నాకు సమయం కావాలి. సూర్యోదయంలోపు నాకు రక్త బలి ఇవ్వు, లేదో నన్ను నిద్ర లేపిని నిన్ను బలి తీసుకుంటాను. నీ సగ ప్రాణం నా దగ్గరుంది. ఇప్పుడు వెళ్ళి బలి పురుషుడిని తీసుకునిరా. సూర్యోదయంలోపు రాకపోతే చస్తావు. దొండుగాడు పొరుగును వెళ్తున్నాడు. సింహ చీకటి.
రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. లైట్ల వెలుతురు పడినా కూడా ఆ నీడ పడడం లేదు. అంటే నిజంగా నా సగ ప్రాణం దాని దగ్గర ఉందా? ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఎవ్వరు దొరక్క సొంత తమ్ముడు సోనూకి తాగుదామని మాయమాటలు చెప్పి శ్మశానంకి తీసుకొని వచ్చి వెనక నుండి నరికి చంపేసి దెబ్బలిచ్చేశాడు. అన్నట్టుగానే కాస్మోండా దండూకి ఒక మ్యాజిక్ ఇచ్చింది. ఇది నీ చేతిలో ఉన్నంత వరకు నీకు ఓటమి ఉండదు. నువ్వు కోరిన పందెం పడుతుంది. మృత సంజీవిని చెయ్యాలంటే 10 నిమ్మకాయలు చచ్చిన శవం చుట్టూ ఉద్దేశతంత్ర ముగ్గులో పెట్టి ప్రాణ అపన ఉదాన వ్యాన సమన నాగ కూర్మ దేవదత్త క్రికల ధనుంజయ మంత్రాన్ని 10 సార్లు జపించు. శవానికి ప్రాణం వస్తుంది. ఈ విద్యను నీకు దారబోస్తున్నా. శరీర భాగాలు తెగిన శవంపై ఈ విద్య పనిచేయదు. నీ జీవితంలో 10 సార్లు మాత్రమే, ఒక్కసారి ఒకరిపై మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి మాయమైపోయింది. దండూగడికి తమ్ముడు చచ్చాడన్న బాధ లేదు. ఆ పాచిక పట్టుకుని అర్ధరాత్రి కూడా జోదవాడే వాళ్ల చోటికి వెళ్ళి పాచికని పరీక్షించాడు. ఆడి చేతిలో పాచికను పట్టుకొని ఆడిన ప్రతి ఆట గెలిచాడు. బోలు డప్పులు పట్టుకొని నేను పనిచేసే చోటుకొచ్చి జరిగిందంతా చెప్పి, సొంత తమ్ముడు ఉన్నాడా నీకు? అయినా సొంత తమ్ముడిని ఎలా చంపావురా? పోనీ ఆ మృత సంజీవని విద్యతో వాడిని బ్రతికించు. డాడీ, మృత సంజీవని ప్రయోగించాలంటే శవం శరీరం తెగిపడకూడదు. రక్తబలి ఇవ్వడం కోసం ఆడి తల నరికేశా కనుక వాడిని బ్రతికించడం కుదరదు. ఆ విషయాన్ని చాలా మామూలుగా చెప్పాడు. అస్సలు బాధ లేదు వాడి మాటల్లో. ఆడు పూర్తిగా మారిపోయాడు. బీడిపోయి సిగరెట్ వచ్చింది, హవాయి చెప్పులు పోయి బూట్లు వచ్చాయి, చిరిగిన చొక్కా పోయి సూట్ వచ్చింది. ఒకరోజు చాలా కాస్ట్లీ స్కాచ్ బాటిల్తో నేను పనిచేసే మార్చరీ దగ్గరికి వచ్చి, డాడీ, ఈరోజు నా పుట్టినరోజు, పార్టీ చేసుకుంది పదా. ఇంకో గంటలో నా డ్యూటీ అయిపోతుంది, నీ ఇంటికి వెళ్ళి తాగుదాం. నీ డ్యూటీ అయ్యాక ఇక్కడే తాగుదాం. అలా నన్ను ఒప్పించి మార్చరీ వెనక స్టోర్ రూమ్లో బాగా తాగించి నేను పడుకున్నాక నా జేబులో నుండి తాళాలు తీసుకొని వెళ్ళి మార్చరీ ఓపెన్ చేసి, మృత సంజీవని విద్య అసలు పని చేస్తుందో లేదో ప్రయోగిద్దాం అని ఇంకా పోస్ట్ మార్టం అవ్వని ఆడపిల్ల శవంపై ఆ విద్య ప్రయోగిస్తున్నాడు. ఇదంతా కిటికీలో నుండి నాకు కనిపిస్తుంది. కానీ ఆడ మందులో ఏదో కలపడం వల్ల నా కాలు చెయ్యి కదపలేకపోతున్నాను. నోట్లో నుండి మాట రావడం లేదు. ముగ్గులో అమ్మాయి శవాన్ని పడుకోబెట్టి కళ్ళు సగం మూసుకొని మంత్రాలు చదువుతున్నాడు. ఒక మంత్రం చదవగానే కాళ్ళలో కదలిక, ఇంకో మంత్రం చదవగానే చెయ్యి కదిలింది, ఇంకో మంత్రానికి జుత్తు నిటారుగా లేచింది, ఇంకో మంత్రానికి కళ్ళు తెరిచింది, ఇంకో మంత్రానికి నోట్లో నుండి మాట పెగిలింది. అప్పుడు చూశాడు శవం కదలడం. అప్పటి వరకు తాగిన మొత్తులో కనపడలేదు. శవం నోటిలో నుండి శబ్దం రాగానే భయపడ్డాడు. అది పూర్తిగా లేస్తే వీడిని చంపేస్తుందని భయంతో అక్కడి నుండి పారిపోయాడు. ఆ శవం ఆడి వెనకాతలు వెళ్ళిపోయింది. Wawa, Gama, Akinda, Pukafara, Gama, Akinda. ఇల్లు మార్చాడు. Wawa, Gama, Akinda, Kukafara, Gama, Akinda. ఊరు మార్చాడు. Wawa, Gama, Akinda, Kukafara, Gama, Akinda. ఆఖరికి దేశం మార్చాడు. ఎక్కడికి వెళ్ళినా చీకటి పడగానే వచ్చేది. Wawa, Gama, Akinda, Kukafara, Gama, Akinda. ఆఖరికి నిద్రలో కూడా అదే పిలుపు. Wawa, Gama, Akinda, Kukafara, Gama, Akinda.
ఎక్కడికి వెళ్ళా దాన్ని వదిలించుకోలేక కొన్నాళ్ళకు ఒకరోజు వాడిపోయిన ముఖంతో నా దగ్గరికి వచ్చి, డాడీ నన్ను అది వదలదు, చంపేస్తుంది, నువ్వే కాపాడు. ఆ క్షుద్ర మాంత్రికుడి వల్లే అవుతుంది, వాడు ఎక్కడుంటాడో తెలీదు అని ఎన్నాళ్ళు ఏం జరిగిందో పోసగుచ్చినట్టు చెప్పాడు. ఇద్దరం ఆ తాంత్రికుడి కోసం ఎతికాం, కానీ ఆడి ఆచూకీ దొరకలేదు. ఇద్దరు నా ఇంట్లోనే పడుకొని ఉన్నాం. అప్పుడే చూసా సగం శవం. ప్రాణం ఉన్న శవం నడుస్తూ ఏదో అంటుంది. చేయి చాచి దండు వైపే వస్తుంది. Wawa, Gama, Akinda, Kukafara, Gama, Akinda. ఇక నా వల్ల కాదు, ఇది నన్ను వదలదు, నేను చచ్చిపోతా డాడీ అని చాకుతో పొడుచుకొని చనిపోయాడు. Wawa, Gama, Akinda, Kukafara, Gama, Akinda. వాడు చచ్చిపోగానే ఆ శవం గట్టిగా అరుస్తూ ముద్దలా మారిపోయింది. ఎముకలు మిగిలాయి. అప్పుడు దండుగాడు వెనక శవం వెళ్ళిపోవడంతో నాపై పోలీస్ కేసు అయ్యింది. ఫారెన్ టూరిస్ట్ శవం మిస్ అవ్వడంతో నా జాబ్ పోయింది. నాకు తెలిసిన పైన ఒక్కటే, మార్చురీలో శవాలను శుభ్రం చేసి భద్రపరచడం. అందుకే నాకున్న ఒకే ఒక ఆస్తి నా ఇల్లు. దాన్ని అమ్మేసి హాస్పిటల్ చీఫ్కి లంచం ఇచ్చి నా జాబ్ మళ్ళీ వచ్చేలా చేసుకున్నా. ఇల్లు ఆకిలి పెళ్ళాం పిల్లలు లేని ఏకాకిని. అందుకే ఎక్కడే తింటూ పడుకుంటూ ఎక్కడే డ్యూటీ చేస్తా. ఇదిగో అమ్మా, వాడు చచ్చిపోయి ముందు రోజు నాకు ఇచ్చిన పాచిక మృత సంజీవని ఎలా చెయ్యాలో పూర్తి వివరాలున్న పుస్తకం. నాకెందుకు ఇవి? ఎంత తిన్నా ఏది తిన్నా ఆకలి తీరడానికే, డబ్బు తినలేం కదా. అవును తాత, నువ్వు చెప్పింది 100% నిజం. తాత, రేపు డాక్టర్ రాగానే మా నాన్నని ముక్కలుగా కట్ చేస్తారా? అవును తల్లి. అయితే మా నాన్నని ఒక్కసారి చూడాలనుంది తాత, ప్లీజ్ చూపించు. జాలిగా అడిగేసరికి కాదనలేకపోయాడు రుద్ర. మార్చిరి తలుపు తెరిచి లోపలికి తీసుకుని వెళ్ళి టేబుల్పై ఉన్న నాన్నపై షీట్ తీయబోతుండగా రుద్ర తలపై రాడ్డుతో బలంగా దెబ్బపడి అక్కడి కుప్పకూలిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో అరాచకం. మార్చరీ అసిస్టెంట్ రుద్రయ్యని చంపి డెడ్ బాడీని ఎత్తుకుపోయిన దుండగులు. మిస్ అయిన బాడీ 3 రోజుల క్రితం యాక్సిడెంట్ లో తలకి గాయమయ్యి చనిపోయిన మాధవరావు బాడీగా గుర్తించిన పోలీసులు. 2 ఇయర్స్ క్రితం నైజీరియా యువతి బాడీ కూడా ఇలానే మిస్ అయింది. ఇప్పటికైనా హాస్పిటల్లో సీసీ కెమెరాస్ పెట్టాలని పోలీసుల అభ్యర్థన.